కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని వందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈనాటి మన చెప్పాలని వందిలో గివ్ టు గెయిన్ అన్న విషయం గురించి మాట్లాడుకుందామండి. పోయిన వారంలా మళ్ళీ ఈనాటి వీడియోకి కూడా ఇంగ్లీష్ టైటిల్ వచ్చింది అని అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉందండి. అదేంటి అంటే, మొన్న పోయిన ఆదివారం మార్చి 8వ తారీఖున ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే వచ్చింది కదా. అందులో ఈ సంవత్సరం థీమ్గా ప్రభుత్వం గివ్ టు గెయిన్ అన్న ఈ థీమ్ని ఇచ్చింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక థీమ్ని ఇవ్వటం ఎందుకు అంటే, ఆ అంశం మీద ప్రపంచవ్యాప్తంగా మహిళలు దృష్టి కేంద్రీకరించడానికి, కృషి చేయటానికి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అన్నప్పుడు టాపిక్ తెలుగులో ఇస్తే తెలుగు వాళ్లకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు. అందుకని ఇంగ్లీష్లో ఇచ్చారు. మన కథావాణిలో కూడా దీని గురించి మాట్లాడుకుంటే కరెంట్ టాపిక్ మీద చర్చించినట్టు అవుతుంది కదా అని ఈ వారం చెప్పాలని వందికి దీన్ని తీసుకోవటం జరిగింది. తెలుగులో దీన్ని స్వేచ్ఛానువాదం చేస్తే, నువ్వు దేన్నైనా పొందాలి అంటే ముందు ఇవ్వటం నేర్చుకో అంటే మంచి క్లారిటీ ఉంటుంది. పొందటానికి ఇవ్వు అంటే ఏం అర్థం అవుతుంది? అందుకని ఎప్పుడైనా ఫ్రీ ట్రాన్స్లేషన్ బాగుంటుంది విషయాన్ని గ్రహించటానికి. ఇప్పటికే ఎంతో అవసరం అనిపించిన ఈ ముందు మాటకు కొంత టైం ఇవ్వాల్సి వచ్చింది గనక ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే గివ్ టు గెయిన్ అన్న వీడియోలోకి వెళ్ళిపోతాను. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఏది ఊరికే రాదు. కాళ్ళు, చేతులు, మెదడు వంటివన్నీ పని చేయకుండా బంద్ పెట్టేసి, నాకు సుఖం కావాలి, సంతోషం కావాలి, ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి, మనశ్శాంతి కావాలి అని చతికిలపడి కూర్చొని కోరికలు కోరుతూ పోతుంటే, లేక డిమాండ్ చేస్తూ ఉంటే అవి వచ్చి నీ ఒళ్ళో పడాలంటే పడవు. ఈ జీవన సూత్రాన్ని ప్రకృతి కూడా ఎప్పటికప్పుడు మనకు ప్రత్యక్షంగా చూపిస్తూ ఉంది. నువ్వు భూమిలో ఒక విత్తు నాటితేనే, అంటే పంటనందించే లక్షణమున్న భూమికి విత్తును అందిస్తేనే ఆ విత్తు మొక్కగా, చెట్టుగా ఎదగటానికి, నీళ్లు, ఎరువు వగైరాలతో పోషణ చేస్తేనే అది నీకు పంట పొలమైతే ధాన్యాన్ని, పండ్ల వృక్షమైతే పండ్లను, కూరల మడి అయితే కూరగాయలను ప్రతిఫలంగా ఇవ్వటానికి సిద్ధంగా ఉంటుంది. అందుకే వృక్షో రక్షతి రక్షితః అని మొత్తుకుంటోంది అటవీ శాఖ. ఉన్న చెట్లను కొట్టేయకండి, కొత్త చెట్లను నాటండి. మీరు వాటిని రక్షిస్తేనే అవి మిమ్మల్ని ఎండ నుంచి, ఊపిరాడని పరిస్థితి నుంచి, ఆకలి నుంచి రక్షిస్తాయి అన్నది ఆ స్లోగాన్ అంతరార్థం. ధర్మం కూడా అంతే. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. ఇలా ఏదైనా అంతే. ఏ అంశాన్ని తీసుకున్నా ఇలా తర్కించుకుంటూ పోతే ఈ గివ్ టు గెయిన్ అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. అయితే ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ఇచ్చిన థీమ్ గనక, మొన్న మధ్యనే మనం ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం గనక ఈ వీడియోని దానికి మాత్రమే పరిమితం చేసి మాట్లాడతాను. ఎందుకంటే మాట్లాడుకోవలసింది బోలెడు ఉంది గనక ఇప్పుడు వేరే విషయాలకు ఈ గివ్ టు గెయిన్ను అప్లై చేస్తూ పోతే మళ్ళీ మనకు టైం సరిపోదు. ఉమెన్స్ డే అనగానే ఆడవాళ్లందరికీ ఎన్నో ఏళ్లుగా కంఠస్థం అయిపోయినా ఒకే మూసలో పోసి కరిగించినట్టున్న మాటలు రెండే రెండు. ఒకటి, పురుషాధిక్యత ఉండకూడదు. 2, స్త్రీ పురుష సమానత్వం, అంటే స్త్రీలకు సమాన హక్కులు కావాలి. ఇది తప్ప మరొక మాట అదనంగా మాట్లాడరు. నిజానికి స్త్రీలకు హక్కుల్ని ఎవరో ఇచ్చేదేంటి? పురుషులు ఎవరు ఇవ్వటానికి? వాళ్ళని మనం మాకు హక్కులు ఇవ్వండి ప్లీజ్ అని అడుక్కోవటం ఎందుకు? అడుక్కోవటం అని ఎందుకు ఇక్కడ వాడానంటే, ఇవ్వండి అని అనటంలోనే అడుక్కుంటున్న భావన ఉంది కదా, అందుకని. కనుక జెండర్ ఈక్వాలిటీ కావాలి అని అడగటమే అదొక అర్థం లేని విషయం. స్త్రీలందరూ అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు అని అనుకుంటున్న ఈ ఆధునిక యుగంలో అయితే మరీ అర్ధరహితమైన విషయం. కొన్నింటికి మనం అలా అలవాటు పడిపోతూ ఉంటాం. అవి త్వరగా మనల్ని వదిలిపెట్టవు. కనుక గివ్ టు గెయిన్ థీమ్ ప్రధాన ఉద్దేశం కూడా అదే. పాత ఆలోచన విధానాన్ని, సెల్ఫ్ పిటీని, పురుషాధిక్య భావనను
వదిలిపెట్టండి. ఇంకా ఆడవాళ్లు సంస్కరించబడాలన్న భావజాలం నుంచి బయటికి రండి. సాధికారతతో స్త్రీలు దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో ఏమేం కొత్త అచీవ్మెంట్స్ చేయగలరు, ఉన్నతంగా ఆలోచించి సద్భావనతో అందరికీ మేలు చేసే పనులను సంఘటితంగా ఎలా చేయగలరు, ఎలా చేయాలి అన్నది ముఖ్యం అంటోంది. స్త్రీలు అలా చేసే అచీవ్మెంట్స్ వ్యక్తిగత, కుటుంబ స్థాయి నుంచి సామాజిక స్థాయికి ఎదిగి ఆర్థిక, సాంస్కృతిక మరియు రాజకీయ పరంగా ఉండాలని, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఫ్యామిలీకి, వర్క్ ప్లేస్కు మరియు స్త్రీ విశ్వవ్యాప్తంగా ఎదగటానికి పనికి రావాలని ఈ ఉమెన్స్ డే రోజు అంటే మొన్న మార్చి 8న ఈ గివ్ టు గెయిన్ ద్వారా పిలుపునిచ్చింది. ఈ ఇవ్వటం అనే దానికి పరిమితులు ఏవీ ఉండవు. చాలామంది అనుకుంటున్నట్టు డబ్బుని దాన ధర్మాలు చేయటం ఒక్కటే కాదు ఇవ్వటం అంటే. ఈ ఇవ్వటం అనేది చాలా రకాలుగా ఉండొచ్చు. ఒక మంచి పనికి డొనేషన్స్ ఇవ్వచ్చు, మనకు తెలిసిన విషయాన్ని తెలియని వాళ్లకు చెప్పి నాలెడ్జ్ ఇవ్వచ్చు, పేద విద్యార్థులకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, మౌలిక సదుపాయాలు ఇవ్వచ్చు, విజన్ ఇవ్వచ్చు, న్యాయవాదాన్ని ఇచ్చి ఆ విధంగా బాధితులను మద్దతు తెలియచేయవచ్చు, రిసోర్సెస్ అంటే వనరులను ఇవ్వచ్చు, మంచి సలహా ఇవ్వచ్చు, ఇలా చాలా రకాలుగా ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా తాము చేయగలిగిన దాన్ని అలా ఇస్తే ఆ తర్వాత గెయిన్ చేసే అంటే పొందే ప్రతిఫలం మాటల్లో చెప్పలేనంత, ఏ కొలతలకు తూకాలకు అందనంత ఉన్నతంగా బహుళంగా ఉంటుంది. నిజానికి ఈ గివ్ టు గెయిన్ అన్న మాట మనకెప్పటి నుంచో పరిచయం ఉన్నదే. పురాణాలలో కూడా వీటికి సంబంధించిన సూక్తులు ఉన్నాయని ప్రారంభంలో అనుకున్నాం కదా. అలాగే గౌరవాన్ని కూడా ఇచ్చిపుచ్చుకోవాలి అనే అర్థంలో గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అని అంటాం. దీన్ని బట్టే తెలియటం లేదు నువ్వు ఇవ్వంది ఏదీ తిరిగి మళ్ళీ నీ దగ్గరికి రాదు అని. ఆఖరికి టైం కూడా అంతే. మనం ఎవరి కోసమో సమయాన్ని కేటాయించలేనప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మన కోసం ఒక్క నిమిషాన్ని కూడా కేటాయించరు. సమయం చాలా విలువైంది కనుక నేర్చుకునే అవకాశం ఒకసారి వచ్చిపోయిందంటే మళ్ళీ తిరిగి రాదు. అలాగే ఆపర్చునిటీస్ కూడా, అవి ఎప్పుడూ రావు. వచ్చి మన ఇంటి తలుపు తట్టినప్పుడు వినియోగించుకోకపోతే ఇక దాన్ని కోల్పోక తప్పదు. కీవే అని ఒక మంచి మాట ఉంది ఇంగ్లీష్లో. కీ రోల్, కీవే అంటే ప్రధాన భూమికను నిర్వహించటం. తాళం కప్పలో తాళం చెవి పెట్టి తిప్పగానే ఒక కొత్త మార్గానికి లేక మనం వెళ్ళవలసిన చోటుకు తలుపులు తెరుచుకుంటాయి. గివ్ టు గెయిన్ పాలసీలో కూడా అలాగే ముఖ్యమైన ప్రధానమైన అంశాలకు మార్గదర్శకత్వం చేసి ఎదుటి వాళ్లకు మనం ఎంతో ఇవ్వచ్చు. తిరిగి మనం దాని ప్రతిఫలాన్ని పొందొచ్చు. ఒక ఉపాధ్యాయుడు లేక ప్రొఫెసర్ తన విద్యార్థులకు ఎడ్యుకేషన్ ఇవ్వటం వల్ల అలా ఇచ్చి ఆ క్రమంలో తను ఎంతో నేర్చుకుంటాడు. మా ప్రొఫెసర్ ఒకరు ఒక ఫేర్వెల్ పార్టీలో ఇదే మాట అంటే అది నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఒక్కో బ్యాచ్ వచ్చి వెళ్ళిపోతుంటే మాకు ఒక్కో పుస్తకం చదివిన అనుభూతి కలుగుతుంది అన్నవి ఆ మాటలు. గివ్ టు గెయిన్కు ఇదొక మంచి ఎగ్జాంపుల్ అని అనుభవంతో నేను కూడా చెప్తున్నాను. మార్చి 8 మహిళా దినోత్సవం అంటూ మహిళలందరం పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. పురుషులు కూడా మనకు శుభాకాంక్షలు చెప్పారు. మీకు మహిళా దినోత్సవాలు ఉన్నట్టు మాకు పురుష దినోత్సవాలు ఉండద్దా అని జోకులేసిన మిత్రులు ఉన్నారు. మనము ఈ విషయమై సరదాగా మాట్లాడదలుచుకుంటే బోలెడు సరదా మాటలు ఉన్నాయి. ఆడవాళ్లకు ఎన్నో ఆంక్షలు అన్నది ఇప్పుడు పాత మాట అయిపోయింది. నిజానికి మన మీది ఆ ఆంక్షలు ఇప్పుడు పురుషుల మీదికి వెళ్ళిపోయాయి కొత్త రూల్స్ పేరిట. స్త్రీల కోసం కేటాయించిన సీట్లలో పురుషులు కూర్చునరాదు. మహిళల కోసం ఉద్యోగాలలో, చట్టసభల్లో రిజర్వేషన్లు, ఇలా ఎన్నో. ఒకప్పుడు వివక్షతతో స్త్రీని చులకనగా చూసినందుకు మూల్యం బాగానే చెల్లిస్తున్నారు పురుషులు. ఈ సరదా మాటలు పక్కకు పెట్టి మళ్ళీ సీరియస్గా మాట్లాడుకుంటే ఒక్క మార్చి 8నే ఉమెన్స్ డే కాదండి,
ప్రతిరోజు ఉమెన్స్ డేనే. వాళ్ళ అభివృద్ధి కోసం, సాధికారత కోసం, వాళ్ళకు అన్యాయం జరగకుండా ఉండటం కోసం ప్రతిరోజు సంవత్సరమంతా కృషి జరగాలి. అందుకోసం ముందుగా స్త్రీల ఆలోచన విధానంలో, అభివృద్ధి పనులలో దృక్పథం మారాల్సిన అవసరం ఉంది. గివ్ టు గెయిన్ పద్ధతిలో మహిళా అభ్యుదయం కోసం నా కంట్రిబ్యూషన్ ఏంటి? నేనేం చేస్తున్నాను? ఏమీ చేయకుండా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చొని మాకేదో అన్యాయం జరిగిపోతోంది, జెండర్ ఈక్వాలిటీ అనేదే లేదు, మాకు సమాన హక్కులు లేవు అని మొత్తుకుంటే, వేదికలెక్కి ఉపన్యాసాలు ఇస్తే శూన్యహస్తాలు తప్ప ఏం గెయిన్ చేయగలుగుతాం? జెండర్ ఈక్వాలిటీ అనేది ఒక్క రోజులో అకస్మాత్తుగా ఎదిగిన ముదిరిన ఈ బుర్రల్లోకి వచ్చి చేరేది కాదు. జెండర్ ఈక్వాలిటీ అనేది ఆడ మగ పిల్లలు ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు తల్లి వాళ్ళను సమంగా చూస్తే వస్తుంది. చెల్లి ఫ్రెండ్స్ని నీ కొడుకు ఏదన్నా ఒక మాట విసురుగా, ఎగతాళిగా, వెక్కిరింపుగా అన్నప్పుడు ఒక్క చెంపదెబ్బ వేసి కోపం చేస్తే స్త్రీలను గౌరవించటం ఎలాగో వాడికి తెలుస్తుంది. అలా చెయ్యకపోగా మగపిల్లాడిని గారాబం చేస్తూ వాడు ఏది అడిగితే అది ఇస్తూ వాడు మగపిల్లాడు అంటూ వాడికేమీ పని చెప్పకుండా ఆడపిల్లకు పని చెప్తూ పక్షపాతం చూపిస్తే స్త్రీ వివక్షత అనేది అప్పుడే అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఆ అలవాటుతో వాడు రేపు వాడి భార్యను అలాగే చిన్నచూపు చూస్తాడు. ఆ తర్వాత వాడి వరస్ట్ ఆలోచన విధానం మరింత ముదిరిపోయి వృద్ధాప్యంలో ఉన్న తల్లివైన నీ మీద కూడా తన పురుష ప్రతాపాన్ని చూపుతాడు. గివ్ టు గెయిన్ రివర్స్లో అలా గోడ కొట్టిన బంతిలా వచ్చి మొహానికి తగులుతుంది. ఎలా అంటే విషవృక్షపు విత్తనాలను నాటితే విషపు కాయలను అది ఇచ్చి మన ప్రాణాల మీదకి ఎలా తెస్తుందో అలా. ఏదైనా అంతే, మంచి కృషికి మంచి ఫలితం, చెడు పనికి చెడు ఫలితం. ఈ సందర్భంలో మరో విషయం నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, సమానత్వం అంటే అర్థం ప్రకృతికి విరుద్ధమైన కోరికలు కోరుతూ అర్థం పర్థం లేని సవాళ్లు విసరటం కాదు. ఆడవాళ్ళకే నెలసరి ఇబ్బందులు ఎందుకు, ఆడవాళ్లే పిల్లల్ని ఎందుకు కనాలి, ప్రకృతికే స్త్రీ అంటే ఇంత వివక్షతనా అని వేదిక మీద మైకుల ముందు అరిచినంత మాత్రాన నీ కంఠశోష తప్ప ప్రకృతి నీకు భయపడి తన సృష్టి ధర్మాన్ని మార్చుకోదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరి ప్రకృతి ధర్మాలను వారు నిర్వహిస్తూనే అందరి అభ్యున్నతికి పాటుపడాలి. స్త్రీ శక్తివంతురాలు. సహజంగా ఆమెలో ఉన్న నేర్పు, ఓర్పు, సహనశక్తి, సున్నితత్వం, నిర్వహణ చాతుర్యం, సమయస్ఫూర్తి ఇవన్నీ పురుషులు కూడా చేయలేని ఎన్నో పనులను ఆమెతో చేయించి సమాజానికి ఉపయోగపడేలా చేస్తుంది. అప్పుడు ఈ సమాజం కూడా మంచి ఫలితాలను రిటర్న్లో ఇస్తుంది. అంతేగాని లేని వాటిని గురించి ఆవేశపడిపోతూ పురుషుల మీద విరుచుకుపడితే ప్రయోజనం ఏమైనా ఉంటుందా? కనుక స్త్రీలు ఆవేశం తగ్గించుకొని ఆలోచనలో క్వాలిటీని పెంచుకోవాలి. ఉన్నతంగా ప్రాక్టికల్గా ఆలోచించి నేను ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వగలను, బదులుగా ఫలితం నాకు ఏం లభిస్తుంది అని ఆలోచించాలి. ఇవ్వటం అన్నది స్త్రీ ప్రకృతిలోనే ఉంది. భూమి ఎలాగో స్త్రీ కూడా అలాగే. బిడ్డకు జన్మనిస్తుంది, కన్న బిడ్డకు పాలిస్తుంది, కుటుంబ సభ్యులకు అన్నం పెడుతుంది. ఇలా ఒకటా రెండా? షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని ఊరికే అనలేదు. ఇలా అంతా స్త్రీ గురించే చెప్తున్నానని గివ్ టు గెయిన్ పురుషులకు వర్తించదని, ఇందులో వాళ్ళ పాత్ర లేదని అనుకోవద్దు. ముందు మన ఇంటిని మనం చక్కబెట్టుకోగలిగితే అప్పుడు ఆ తర్వాత పురుషులు ఏం చేస్తున్నారు అన్న దాని గురించి మాట్లాడుకోవచ్చు. ఇది మహిళా దినోత్సవ థీమ్ గనక ముందు మన కోసం మనం ఏం చేసుకోగలుగుతున్నాం అని నన్ను కూడా కలుపుకొని మహిళలను ప్రశ్నిస్తున్నాను. అంతే, అర్థం చేసుకుంటారుగా. ఈ సందర్భంలో మహిళా మనులందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళాభివృద్ధి 3 పువ్వులు 6 కాయలుగా వెలసిల్లాలని కోరుకుంటూ ఇక ముగిస్తాను. ఇంతవరకు ఓపికగా ఆలోచనాత్మకంగా ఈ నా 4 మాటలు విన్న మీ అందరికీ
ధన్యవాదాలు. వచ్చే వారం మరో మంచి సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం.